అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలియదు కాదు, మనకు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ 3 నెలల లోపల లేకపోతే 40 రోజుల లోపల మనకు మన రాష్ట్రం మొదటి దశలో ఉందా, రెండో దశలో ఉందా తెలిస్తే మన డేట్లు కూడా తెలుస్తాయి. గత 2019లో మన రాష్ట్రం మొదటి దశలో ఉన్నది. అది మొదటిసారి మన ఎలక్షన్ 19 దగ్గరలోనే మనం క్లోజ్ చేసుకొని తర్వాత 2 నెలల రోజులు లేట్ చేశాక ఆ 2 నెలల రోజుల తర్వాత మన ఫలితాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ విధంగా వస్తే పర్వాలేదు. లేకపోతే రెండో దశ అయితే 40 రోజులు ఉంటుంది, ఒకటో దశ అయితే 30 రోజుల్లోనే ఎన్నికలు అయిపోతాయి. ఈ 30 రోజులు మా గురించి కూడా కొంచెం మీరు ఆలోచన చేయండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనం అనుకునేవి జరుగుతాయి. ఈరోజు క్రియాశీలకంగా మనం రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన అవకాశం. ఈరోజు పుంగూరుకు పేరు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా మనకు సేవలు అందించారు. ఇందులో కొన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదపెట్టి మనకు 24 గంటలు నీళ్ళు వచ్చేదానికి, లేకపోతే రైతులకంతా కూడా సాగు ఇచ్చేదానికి మనం రిజర్వాయర్లు కడితే సుప్రీంకోర్టు దాకా స్టేజ్ ఇచ్చి ఆఫ్ చేశారు. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో అధికారంలోకి వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళా అన్నీ కూడా పూర్తి చేస్తాం. పూర్తి చేస్తే కాకుండా వచ్చే సంవత్సరం లేదా 1.5 సంవత్సరం లోపలే ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు 24 గంటలు వచ్చేట్లు మన పూలూరు పట్టణం చేస్తాము. పూలూరు పట్టణమే కాదు, మన నియోజకవర్గానికి మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి పెట్టి తాగునీరు ఇచ్చేదానికి ఇప్పటికే మనము ప్రతి గ్రామంలో కూడా చిన్న 10 గ్రామంలో కూడా 20,000 లీటర్ల ఓవర్ ట్యాంకులు కట్టిస్తా ఉన్నాం. ఇప్పటికే 80% పూర్తి అయిపోయాయి. ఇంకా 20% కూడా 2-3 నెలల్లో పూర్తి అయితే ఆ ట్యాంకులకు మనం గండికోట నుంచి తెచ్చే నీళ్లు కనెక్షన్ ఇచ్చి 24 గంటలు తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 2,600 కోట్లతో గండికోట నుంచి పైప్ లైన్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి సమయం కూడా పూర్తి అయిపోయింది. అది మనం 6 సంవత్సరంలో పూర్తి చేసే పరిస్థితి ఉంటారు. కాబట్టి 1.5 సంవత్సరం లోపల మన నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చేదే కాకుండా సాగునీరు కూడా రైతులకు సాగునీరు కూడా ఇచ్చే విధంగా మన ప్రాజెక్టు నుంచి వాటిని నింపి వాటి ద్వారా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా అభివృద్ధి పథకంలో మనం ఈరోజు రాష్ట్రంలో 2వ స్థానం 3వ స్థానంలో ఉంటాం. పులివెందుల తర్వాత మరి ఇంత గొప్పగా మనం చేసుకోగలిగామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చేసుకోగలిగాం. గతంలో చాలా మంది ఇక్కడ 30 సంవత్సరాలు ఒకే కుటుంబం ఇక్కడ అధికారంలో ఉన్నది. మరి వాళ్ళు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి వాళ్ళకు నచ్చలేదో లేకపోతే చేసే చేత వెళ్ళలేదు, కానీ ఎప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. మరి 5 సంవత్సరాల్లోనే మనం ఆ 30 సంవత్సరాలు గ్యాప్ కూడా పూర్తి చేశాము. ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈ పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉంటా. మీరు కూడా బాగా అభివృద్ధి పథకంలో వచ్చేదానికి అన్ని రకాల మనకు బైపాస్ రోడ్ ఉంది, బైపాస్ రోడ్డు దగ్గరని ఆటో నగర్ ఉంది. మరి అన్ని రకాలుగా మనం వ్యాపారంలో కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరూ కృషి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి మన మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అతి త్వరలో పూర్తి చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, నేను శాసనసభ పోటీ చేస్తూ ఉన్నాను, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మిథున్ రెడ్డి పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. మీరిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీరు అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.